శ్రీమాత్రే నమః. మీ సత్యా నందిరాజు. మన్నీ మధ్య మనం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి పతంజలి శాస్త్రి గారి నుంచి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. వారెంతో సహృదయంతో మనం ఒక వారం వ్యవధిలోనే ముత్తుస్వామి దీక్షితర్ గురించి వారిని చెప్పమని అడిగితే వెనువెంటనే ఎటువంటి ప్రశ్న లేకుండా ఒప్పుకున్నందుకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు. ఈ నెలలో అంటే పాల్గొన మాసం ఈ మార్చి 24 ముత్తుస్వామి దీక్షితర్ వారి జయంతి. వారు కృత్తికా నక్షత్రంలో జన్మించారు. ఆ సందర్భంగా ఆ నాదోపాసకుణ్ణి, సంగీతంతో తరించిపోయినటువంటి ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి స్మరించుకుందాం. ఈ ఇంటర్వ్యూకి మనం వెళ్లే ముందు నాది ఒక చిన్న విన్నపం. మీరు అంతకుముందు ఎలా ప్రోత్సాహాన్ని ఇచ్చారో అలాగే ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి చేరవేయండి. ఇది ఒక వ్యాపారాత్మక ధోరణిలో నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇది కూడా ధర్మ ప్రచారంలో భాగం. మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే అది 10 మందికి వెళుతుంది, అంటే ఈ మంచి విషయాన్ని మీరు ఒక 10 మందికి చేరవేస్తున్నారని అర్థం. కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు, మన శాస్త్రి గారి నుంచి ఎన్నో విశేషాలు తెలుసుకుందాం. పదండి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. పతంజలి శాస్త్రి గారు, మీకు మనపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇవాళ అసలు ముత్తుస్వామి దీక్షితర్ గారు ఎవరు? మన తెలుగు నేలపై మనకి అంత అవగాహన లేదు. మనం వినేది ఏంటంటే సంగీతత్రయం అట్లా వింటూ ఉంటాం. అసలు వీరు ఎక్కడ పుట్టారు, వీరి బాల్యం ఏంటి, బాల్యం ముందు అసలు ఏం జరిగినాయి సంఘటనలు, అసలు వీరి గురించి మాకు విశేషాలు మీరు తెలపాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం అండి. శ్రీ శివాయ గురవే నమః. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నాకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు తాడేపల్లి పార్వతీ శాస్త్రి సుశీలలకి మొట్టమొదటగా నమస్కారాలు తెలియచేస్తూ, చక్కటి ధర్మ ప్రచారాన్ని చేస్తున్న శ్రీ సత్య సనాతన ధర్మ వాహిక వారికి, ఆ నిర్వాహకులైనటువంటి సీతారామ గారికి, అనూష గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, ముత్తుస్వామి దీక్షితులు సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీచక్రరాజసక్తాయ కమలామాతురర్చనే సిద్ధాయ పరిపూర్ణాయ నమః శ్రీముత్తుస్వామినే. నమః శ్రీముత్తుస్వామినే. కర్ణాటక సంగీతత్రయంలో త్యాగరాజు, శ్యామశాస్త్రి, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, ఆ ముగ్గురు పేర్లు ఈ లోకంలో చిరస్మరణీయాలు. అందులో ఎవరి గురించి మనం మొదలుపెట్టినా కొన్ని రోజుల పాటు చెప్పుకోవాలి. అందులో పరిమిత సమయంలో ఎక్కువ ఫలితాన్ని వచ్చేటట్లుగా శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారిని పరిచయం చేసుకుందాం. శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు ఫాల్గుణ మాసం కృత్తికా నక్షత్రం అంటే 24 మార్చి తేదీన మనం ఏదైతే ఇప్పుడు నాడీ జ్యోతిష్యంగా ప్రసిద్ధికెక్కినటువంటి వైదీశ్వరన్ కోయిల్ అని అంటారు, అక్కడ వీరు జన్మం పొందారు. అంత గొప్పవారు వీరు. అలాగే కృష్ణ చతుర్దశి ఆశ్వేజ మాసం 21 అక్టోబర్ 1835 సంవత్సరంలో మహాసమాధి పొందారు. అంటే 60 సంవత్సరాలు మాత్రమే సుమారుగా ఈ లోకంలో గడిపినటువంటి మహితాత్ములు శ్రీ ముత్తుస్వామి దీక్షితార్. అసలు ఈ ముత్తుస్వామి దీక్షితారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇది మీరు అడిగినటువంటి ప్రశ్న. మన తెలుగునాట అంతగా ఇప్పుడు త్యాగరాజస్వామి లేకపోతే రామదాసులాగా ముత్తుస్వామి దీక్షితారంటే ఏ వాతాపి గణపతిం భజే అంటే చాలామందికి ఆ కీర్తన పరిచయం. ఘంటసాల లాంటి మహాగాయకుడి ద్వారా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ద్వారా ఇట్లాగా 4-5 కీర్తనలు మాత్రమే బాగా సామాన్య జనానికి వెళ్ళాయి ముత్తుస్వామి దీక్షితారివి. ఉన్న 429 కీర్తనలు మాకు లభించినంత వరకు ముత్తుస్వామి దీక్షితుల వారివి. మా జన్మ తరించి వాటన్నింటికీ కూడా 4 సంపుటాల్లో ప్రతిపదార్థాలు, అర్థాలు, విశేషాల కింద మేము ప్రచురించాం.
తెలుగులో సామగాన లహరి సంస్కృతి సంస్థ శ్రీ మల్లాది సూరిబాబు గారు, రాంప్రసాద్ గారు, వీరి యొక్క శ్రీరామ్ ప్రసాద్ గారి యొక్క సౌజన్యంతో. అయితే ఈ ముత్తుస్వామి దీక్షితారు ఇందాక ఎప్పుడు జన్మం పొందారో మనం చెప్పుకున్నాం. ముందుగా వారి నాన్నగారిని మనం స్మరించుకోవాలి. ముత్తుస్వామి దీక్షితుల గారి యొక్క ఆ నాన్నగారు రామస్వామి దీక్షితులు గారు. ఈయన ఈ వైదీశ్వరం కోయిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ సుమారుగా 40 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేశారు. 40 రోజుల పాటు చేస్తే ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు, ఆయన్నే గురు గుహుడు అంటారు, ఆ వారి యొక్క అనుగ్రహంతో అప్పటి వరకు వీరికి సంతానం లేదు. ఆ సుబ్బమ్మ రామస్వామి దీక్షితుల వారి దంపతులకి అప్పటిదాకా సంతానం లేదు. సంతానం కోసం పెద్దల సలహా మీద ఆ గుడికి వెళ్ళి, వైదీశ్వరం కోయిల్ ఇప్పటికీ కూడా కొద్దిమందికి పరిచయం ఉంటుంది. ఇప్పటికి నాడీ జ్యోతిష్యం చెప్తారు. ఎవరికన్నా కుదిరితే, అదృష్టం బాగుంటే వారి పూర్వజన్మ విశేషాలన్నీ కూడా అందులో లభిస్తాయి. అంత ప్రసిద్ధి పొందినటువంటిది వైదీశ్వరం కోయిల్. అక్కడ 40 రోజుల పాటు వీరు తపస్సు లాంటిది చేస్తే ఆ 40వ రోజు పూర్తవుతున్నప్పుడు కలలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం రామస్వామి దీక్షితుల వారికి లభించింది. భార్య గర్భవతి అయింది. అప్పుడు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు ముత్తు కుమారస్వామి అని పెట్టుకున్నారు. మొట్టమొదట పెట్టినటువంటి పేరు ముత్తు కుమారస్వామి. కుమారస్వామి అంటే మనందరికీ తెలుసు, సుబ్రహ్మణ్య స్వామి, ముత్తు కుమారస్వామి. రాను రాను లోకంలో ముత్తుస్వామి అంటే మన వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు పలకలేరు కాబట్టి దాన్ని తగ్గించేసి ముత్తుస్వామి. అయితే లోకంలో ముద్దుస్వామి అనేటువంటి పేరు కూడా ఉంది చాలా. ఎందుకంటే వీటన్నిటికీ కూడా కంపోజిషన్స్ ఆఫ్ ముద్దుస్వామి దీక్షితారని ఇంగ్లీష్లో టీకే గోవిందరావు గారు మొత్తం వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేస్తే అక్కడ ఏమన్నారంటే ఆయన ముద్దుస్వామి అని పేర్కొన్నారు. అట్లాగే వీళ్ళ వంశానికే చెందినటువంటి వారు సుబ్బరాయ దీక్షితుల వారు, ఆయన కూడా ముద్దుస్వామి అనే పెట్టుకున్నారు. నేను ఈ పుస్తక రచన చేసేటప్పుడు, ఎందుకంటే ఆయన తమిళియన్, ముత్తుస్వామి వారు తమిళ దేశంలో పుట్టినటువంటి వారు, వారి మాతృభాష తమిళం. అయితే వారు తెలుగు, సంస్కృతం ఇలాంటి భాషలన్నింటిలోగా బాగా పట్టు ఉంది. ఎక్కువ కీర్తనలన్నిటినీ కూడా సంస్కృతంలోనే రాశారు. ఏవో 4-5 కీర్తనలు మాత్రం తెలుగు మణిప్రవాళం అంటారు. మణిప్రవాళం అంటే తెలుగు, సంస్కృతం, తమిళం ఇవన్నీ కలిపినటువంటి భాష. అలా కొన్ని 2-3 కీర్తనలు మనకు కనిపిస్తాయి. కానీ సింహభాగం, ఎక్కువ భాగం మాత్రం సంస్కృతంలోనే వారు రాశారు. ఎటువంటి సంస్కృతం అంటే అది శ్రీ విద్యా పరిపూర్ణమైనటువంటి సంస్కృతం. అంతా కూడా శ్రీ విద్య బాగా తెలిసినటువంటి వారు, వేదాంత శాస్త్రం బాగా తెలిసినటువంటి వారు మాత్రమే ఆ సంస్కృత కీర్తనలు అర్థం చేసుకోగలరు. మామూలు సంస్కృతం కాదు, అంత గొప్ప సంస్కృత కీర్తనలు ఆ మహానుభావులు రాశారు. సరే, ఇందాక విషయానికి వస్తాను. ఇంతకు వీరిది ముద్దుస్వామి అని అంటే మన తెలుగునాడులో ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఉన్నారు, మీరు కూడా వినే ఉంటారు, శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. వారు త్రివేణి పబ్లిషర్స్ మచిలీపట్నం తరపున కొన్ని కీర్తనలకి ప్రచురణ చేస్తూ ఆ వాటిల్లో ఏం రాశారంటే ముత్తుస్వామి అని రాశారు. ఇక నేను దాన్నే ప్రమాణంగా స్వీకరించాను. ఎందుకనంటే ముత్తు అంటే ముత్యము. అవును, అడుగుదాం. ముద్దు అనే దానికి అటువంటి అర్థం లేదు. కాబట్టి ముత్తు అంటే ముత్యం, కాబట్టి ముత్యము స్వామిగా కలిగినటువంటి వాడు. ముత్యము ఏ రకంగా ప్రభలు వెదజల్లుతుంటుందో సంగీత ప్రపంచంలో కూడా అలా ప్రభలు వెదజల్లాడు స్వామి అనుగ్రహంతో. ఎందుకంటే లోకంలో స్వామి అనే పదం దేవుళ్ళందరిలోకి ఒక్క కుమారస్వామికి మాత్రమే ఉంది. స్వామి అంటే కుమారస్వామి అని చెప్పుకోవాలి. ఆ స్వామి పదం ఆయనకి సంబంధించింది. కాబట్టి ముత్తుస్వామి అనేదే బాగుందని మేము కూడా దాన్ని స్వీకరించాం. సరే, వీరి విశేషాలు కొన్నిటిని మనం ప్రస్తావించుకొని తర్వాత వారి కీర్తనల్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక ప్రశ్న, కొంచెం వెనక్కి వెళ్తే, మీరు ముత్తు అంటే ముత్యం అన్నారు కదా. అవునండి. నేను విన్నది అమ్మవారు ఏదో కలలో ముత్యం ఇచ్చింది. అవునండి, ఆ బాలాంబిక రామస్వామి దీక్షితుల వారి కల్లో బాలాంబాదేవి అండి. ఆ వైదీశ్వరుని కోవిల్లోని బాలాంబిక ముక్తాహారాన్ని ఇచ్చిందట స్వప్నంలో వీళ్ళ అమ్మగారికి, వీళ్ళ నాన్నగారి రామస్వామి దీక్షితుల వారికి. అందువల్ల ముక్తాహారం ఇచ్చింది కాబట్టి కొడుక్కి
ముత్తు కుమారస్వామి అని పెట్టుకున్నారు. అది కూడా ఒక కారణం. అది కూడా ఒక కారణం, ఎందుకంటే ముక్తాహారం కదా. ఎందుకంటే ఆయన జాతి ముత్యం అయ్యారు, ఆణి ముత్యం అయ్యారు తర్వాత ఎలాగ. అందువల్ల అమ్మవారి యొక్క ముత్యం ప్రభాతోటి అనుగ్రహంతో పుట్టారు. అందువల్ల ఆ విశేషం కూడా ఉంది. ఈయన 16 సంవత్సరాల లోపు మొత్తం వేదాధ్యయనం చేశారు. అసలు మన ఊహకు కూడా అందదండి. కావ్య నాటక అలంకారాలు, కౌమిది వ్యాఖ్యానము, జ్యోతిష్యము, వైద్యము, మంత్రశాస్త్రము, తండ్రి గారికి అంత ప్రేమ. అంటే అసలు ఎలా జరిపించారంటే ఏకసంధాగ్రాహిత్వం. ఎందుకంటే దైవానుగ్రహంతో పుట్టిన బిడ్డ కాబట్టి అలా చెబుతూ ఉంటే ఇలా వచ్చేసి ఆయనకి మంత్రశాస్త్రాల మీద పట్టు అన్నీ సాధించారు. సాధించిన తర్వాత పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత చిదానంద యోగి అని చెప్పి ఈ వీళ్ళ నాన్నగారికి కూడా గురువు గారు, రామస్వామి దీక్షల వారికి కూడా ఆయన ఒకసారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి 16 ఏళ్ల వయస్సులో సరిగ్గా రాముల వారికి విశ్వామిత్రుడు ఏ రకంగా వచ్చాడో ఒకసారి మనం దాంతో పోల్చుకోవచ్చు. ఈ రకంగా వచ్చేసి కొద్ది కాలం ఈ అబ్బాయిని అక్కడికి పంపించారు. తండ్రి గారు కూడా సేవ చేసిన తర్వాత, రామస్వామి మీ అబ్బాయిని నా వెంట కాశీకి తీసుకెళ్ళిపోతాను అన్నారు. 16 ఏళ్ల వయసు వాడు, పాపం బయట ప్రపంచం తెలియనివాడు, వెంట ఎలా పంపించాలి అని ఈయన అలనాడు గనక ఊన షోడశ వర్షోమే అని చెప్పి వాల్మీకి రామాయణంలో దశరథ మహారాజు గారు ఎలా పంపించాలి అని చెప్పి రామచంద్రమూర్తి గురించి బాధపడ్డారో ఈయన కూడా అలాగే బాధపడ్డారు. కానీ దగ్గర వారు చెప్పటం వల్ల కాశీకి ఈ ముత్తుస్వామి దీక్షితుల వారిని ఈ చిదానంద యోగి వెంట పంపించారు. అది ముత్తుస్వామి దీక్షితుల వారి జీవితంలో ఒక గొప్ప మలుపు. ఇక్కడ క్రమంగా చిదానంద స్వామి విశ్వామిత్రుడు కనుక రామచంద్రుల వారికి ఎటువంటి బల అతి బల విద్యలు ఇచ్చి ఏ రకంగా శాస్త్రాల్లో పండితుడిని చేశారో చిదానంద యోగి కూడా అంత చక్కగా ఈయనకి కొన్ని దీక్షలను ఇచ్చారు, మంత్రదీక్షల్ని ఇచ్చి చక్కటి పరిపూర్ణల్ని చేశారు. క్రమంగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటిదాకా నేను ఇంటికి వెళ్తాను నేనండు వెళ్ళమని ఆయన చెప్పడు. అంటే పూర్వకాలంలో గురువుల దగ్గర శిష్యులు ఎలా ఉండేవారు చూడండి. ఒకరోజు గురువు గారి శిష్యుడిని పిలిచాడు, ముత్తుస్వామిని. ఎరా ఇంటికి వెళ్ళాలని అనిపించట్లేదా అన్నాడు. స్వామి పిలిచింది మీరు, పంపించాల్సింది మీరే, నేను ఇంటికి వెళ్తానని నేను ఎలా అంటాను? మీ యొక్క చరణాల విందాలే నాకు మోక్షం అని అనేసరికి చాలా సంతోషించాడు. చాలా సంతోషించి అరే ఇవాళ గంగానది స్నానం నీకు ప్రత్యేకం రా పద అన్నాడు. అంటే గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎలా దొరుకుతుందో తెలియదండి. గంగానది స్నానం ఇవాళ ప్రత్యేకం, నేను ఈరోజు నీ వెంట రాను, నువ్వు వెళ్ళు గంగానదిలో మునిగిన తర్వాత నీకేం కావాలో అది మనసులో కోరుకో, అమ్మ నాకు ఇది అనుగ్రహించు అని చెప్పు, అమ్మ నీకు అది అనుగ్రహిస్తుంది పో అన్నాడు. నాన్న జాగ్రత్త, జీవితంలో నీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అన్నాడు. అదే గురు శిష్యుల యొక్క చిట్ట చివరి సమాగమం. అదే ఆ విషయం ముత్తుస్వామి దీక్షల వారికి తెలియదు. అలా పంపించేశారు ఆయన. ఈయన గంగానదిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు కోరుకోమన్నారు కదా అని కొంచెం దూరం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నాకు మంచి వీణ కావాలి అని మనసులో అనుకున్నారు. అంటే వీణ విద్వాంసుడు ఈయన. ముత్తుస్వామి దీక్షితుల వారు ఎంత చక్కటి సంగీత కీర్తనలు రాశారో అంత చక్కటి వీణా విద్వాంసం. మంచి వీణ కావాలి అనుకున్నారు. అమ్మ అలాగా గంగా అమ్మ వీణ ప్రసాదించింది. అదిగో అద్భుతమైన వీణ ఈ రోజుకి కూడా మనకి కోయంబత్తూరులో దొరుకుతుంది. అడుగుదాం అనుకుంటున్నా ఇప్పటికీ కూడా అంత ప్రత్యేకమైనటువంటి వీణ. అంటే కాశీ క్షేత్రంలో గంగానది గంగమ్మకి గంగమ్మ ఈయనకి దొరికించేట్లు చేసింది. యాలి అంటారండి పైన. ఈ వీణకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే యాలి అంటే ఏంటంటే ఒక జంతువు అనమాట. జంతువు ముఖంలో ఉంటుంది, అది పైకి ఉంటుందండి ప్రత్యేకం. సాధారణంగా అది కిందికి ఉంటుంది మిగతా వీణల్లో. ఈ వీణలో చాలా ప్రత్యేకం అనమాట అండి. ఇప్పటికీ కోయంబత్తూరులో వారి వంశీకుల దగ్గర ఉంది అంత విశిష్టమైనటువంటి వీణ. ఈ వీణని గంగమ్మ ప్రసాదించింది. ఇక వచ్చారు, వచ్చి చూస్తే ఏముంది, గురువుగారు లేరు. ఆయన యోగ మార్గంలో ఆయన శ్రీ విద్యా సన్నిధికి ఆ మహానుభావుడు చేరుకున్నాడు. సరే ఈయన కూడా ఇంటికి చేరారు. తిరువారూరు ఇంటికి చేరిన తర్వాత అమ్మ యొక్క దయచేత
తిరుత్తని వెళ్ళాలి అని అనిపించింది. అప్పటిదాకా ఎటువంటి కీర్తన రాయలేదండి. ఇప్పుడు వారి మొట్టమొదటి కీర్తన ఎప్పుడు రాశారో మనం చెప్పుకోబోతున్నాం. సుబ్రహ్మణ్య క్షేత్రం, సుబ్రహ్మణ్య క్షేత్రం. తిరుత్తనికి వెళ్ళాలనిపించింది. అక్కడ వెళ్ళి కొద్ది రోజులు కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి మనసులో ఎందుకో అలా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు మా దగ్గరికి రావటం కానీ, నేను మీ దగ్గరికి రావటం కానీ ఎందుకో తెలియదు, ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంటుంది. ప్రాక్తన జన్మ సంస్కారం. తిరుత్తని వెళ్ళిపోయారండి. అక్కడ ఆ శరవణ భవ అని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మంత్రం అండి, షడక్షరీ మంత్రం. శరవణ భవ, దానికి ముందు శ్రీ అక్కర్లా ఏమక్కర్లా, శరవణ భవ అంటే చాలు, అంత గొప్ప మంత్రం. అది వేరే ఉపదేశం కూడా ఎవరి గురువు కూడా అక్కర్లేదండి, చేసుకోగలిగితే అంత గొప్ప దీక్షను ఇస్తాడు ఆ మహానుభావుడు. స్వీయ దీక్ష తీసుకోవచ్చు. శరవణ భవ అది దశాక్షరి మహామంత్రం, దీనికి మాత్రం దీక్ష తీసుకోవాలి. వీటిని ఆ గుళ్ళో కూర్చొని ఆవృత్తి చేస్తూనే ఉన్నారు. చేస్తూ ఉంటే ఒక వృద్ధ పురుషుడు ముత్తుస్వామి దీక్షితుల వారి దగ్గరికి వచ్చాడు. రే నోరుదేరు అని పట్టిక బెల్లం ఈ నోట్లో వేశాడు. వేసేసిన తర్వాత ఆయన ఆ తీపిని ఆస్వాదిస్తున్నారు. ఆస్వాదిస్తున్న లోపల ఎదురుకుండానే వెళ్ళిపోయారు, కనిపించరు. స్వామి అని ఏదో అడగబోతున్నారు, ఈయన తీగా ఉందని. అప్పుడు అర్థమైపోయింది, ఆహా నేను ఇన్నాళ్ళు చేశాను. కుమారస్వామి ఎదురుకుండా చేశారు. ఆహా కుమారస్వామి ఆ వృద్ధ పురుషుడి వేషంలో వచ్చి నోట్లో ఇది పెట్టారు కదా నాకని చెప్పి పరవశించిపోయి, అప్పుడు శ్రీనాథాది గురుగుహో జయతి, మొట్టమొదటి కీర్తన శ్రీనాథాది గురుగుహో జయతి అని మొట్టమొదటి కీర్తనని సుబ్రహ్మణ్య స్వామి వారి మీద ఆలపించారు. అది వీరి యొక్క మొట్టమొదటి కీర్తన. సంస్కృతంలో ఈ రకంగా విభక్తులతోటి, అసలు ఏ మాటలైనా మొత్తం 8 విభక్తులతోటి ఉంటాయండి. మొత్తం 8 మాటలే లోకంలో. ఏది మాట్లాడినా సరే నీ, చేత, కొరకు ఇలాగ మొత్తం 8 విభక్తుల ప్రకారంగా ఉంటుంది. కాబట్టి ఆ 8 విభక్తులతోటి ఆ గురుగుహోడు మీద అత్యద్భుతంగా తర్వాత కీర్తనలు రాశారు. తర్వాత అంటే ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నాం, తర్వాత విడిగా కీర్తనల గురించి మనం చెప్పుకుందాం, ముఖ్యంగా జీవిత విశేషాలు చెప్పుకుందాం. తర్వాత కాంచీపురం వచ్చారు, అనేక క్షేత్రాలు సందర్శించారు. అక్కడ సహోదరులతోటి 4 సంవత్సరాలు ఉండి కామాక్షి యొక్క సన్నిధానంలో ఆ కంజదలాయతాక్షి అద్భుతమైనటువంటి కీర్తన బాగా లోకంలో ప్రసిద్ధి పొందింది. అది అక్కడ ఆలపించారు. అక్కడ ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహానికి అక్కడ కాంచీపురంలో నోచుకున్నారు. తర్వాత కుటుంబంతో మళ్ళీ తిరువారూరు వచ్చారు ముద్దుస్వామి దీక్షితుల వారు. వచ్చి అక్కడ గురుగుహ ముద్రతోటి త్యాగరాజస్వామి కీర్తనలు రాశారు. త్యాగరాజస్వామి అంటే మనం మామూలుగా వాగ్గేయకారులు అనుకుంటాం. త్యాగరాజస్వామి అంటే శివుడు. శివుడికి ఉన్నటువంటి పేరు, ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఇంకొకరు ఎవరు చేయలేదు. విషాన్ని లోపల పెట్టుకొని లోకానికి ఎంతో గొప్ప మేలు చేశారు. కాబట్టి ఆయన పేరు త్యాగరాజస్వామి అంటారు. కాబట్టి త్యాగరాజస్వామి వారి మీద ఇలాగే విభక్తులతోటి కృతులు రాశారు. అలాగే షోడశ గణపతుల మీద రాశారు. అక్కడ ఉన్నదే ఈ వాతాపి గణపతి లాంటి కీర్తనలన్నీ కూడా అక్కడ వచ్చినటువంటివి, ఆ తిరువారూరులో ఉన్నటువంటివి. అలాగే అసాధారణమైనటువంటి వాగ్ధోరణలతోటి ఇంకా అనేక కీర్తనలు ఆ తిరువారూరులో రాశారు. శూలాది సప్తతాళాలతోటి నవగ్రహ కీర్తనలు రాశారు. ఇది ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలో చాలా ప్రసిద్ధి పొందినటువంటివి నవగ్రహ కీర్తనలు. ఎటువంటి రోగాలనైనా పోగొట్టేటువంటివి అవి రాశారు. అలాగే అది ఒక ప్రశ్న అండి ఇక్కడ శాస్త్రి గారు, ప్రశ్న ఏంటంటే నవావరణ కీర్తనలు చేశారని విన్నాం, అసలు వాటి విశిష్టత ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే దీక్షితుల వారు అనేసరికి వాతాపి గణపతి ఎలాగ ప్రసిద్ధో నవావరణ కీర్తనలు కూడా అంత ప్రసిద్ధి. ఎందుకంటే లోకంలో శ్రీ విద్య ఉపాసన చేయాలని చాలామందికి ఉంటుంది. తగినటువంటి గురువు ఉంటే కానీ శ్రీ విద్యోపాసన చేయలేరు ఎవరైనా. కానీ అటువంటి వారందరూ కూడా ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క నవావరణ కీర్తనలు గనక చదివితే శ్రీ విద్య చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. మొత్తం ఆ నవావరణాలన్నింటినీ కూడా, బీజాక్షరాలన్నింటినీ కూడా, కమలాంబికే, ఆశ్రిత కల్పలతికే, చండికే, అసలు ఒక్కొక్కటి చదువుతుంటే మన ఒళ్ళు జల్లుమంటుందండి. మొత్తం 9 కీర్తనల్ని చక్కగా అద్భుతంగా ఆ నవావరణలకు సంబంధించినటువంటివి మొత్తం సాక్షాత్కరింపచేశాడు ఆయన యొక్క దివ్య శక్తి చేత.
అందులో శ్లోకంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటివి ఆ నవావరణ కీర్తనలు. ఇట్లాగా మహానుభావుడు కమలాంబాభిషేకంగా కూడా నవావరణ పూజ ఎలా ఎలా చేయాలి క్రమంగా 9 కీర్తనలు ఇలా రచించి ఆయన జగత్ ప్రసిద్ధి పొందారు నవావరణ కీర్తన విషయం. దీనికి శ్రీ విద్యోపాసనలో కూడా ప్రవేశం చాలా ప్రవేశం. అలాగే ఈయనకి బాలస్వామి దీక్షితులు అని చెప్పి తమ్ముడు ఉండేవారు. బాలస్వామి దీక్షితులు ఆయన కొంతకాలానికి చనిపోయారు. అప్పుడు విరక్తి పుట్టింది ఆయనకి. పాపం లౌకికంగా బతుకుతున్నారు కదా. అప్పుడు హరి అనేటువంటి ఒక శిష్యుణ్ణి వెంట పెట్టుకుని ఎట్టయ్యపురం అనేటువంటి తమిళనాడుకి సంబంధించిందండి. అక్కడ వచ్చి అప్పట్లో మహారాజు గారు ఒక ఆయన పరిపాలించేవాడు అక్కడ. ఆయన యొక్క ఆదరణాన్ని అక్కడ పొందాడు. ఆ ఎట్టయ్యపురంలో వచ్చేటువంటి దారిలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు. కరువు అంటే ఎంత మహిమోపేతలో ముత్తుస్వామి దీక్షితారు చూడండి. చూసి అమ్మా నా తోటి ప్రజలు పంటలు లేక చాలా బాధపడిపోతున్నారు అని అమ్మని ప్రార్థించారండి. అమృతేశ్వరిని ప్రార్థించి అమృతవర్షిని రాగం పెట్టుతోటి ఆనందామృత వర్షిని అమృతవర్షిని అని చెప్పి ఆనందామృత కర్షిని అమృత వర్షిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాస్తే వర్షం దీనికి సాక్ష్యం కూడా ఉందండి. వర్షం జల 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 కురిసింది. అప్పటిదాకా అసలు వర్షం అంటేనే తెలియదు ఆ ఊళ్ళో. అంత గొప్ప మహిమ కలిగినటువంటి వారు. అలాగే దీక్షితుల వారు తంజావూరులో ఉన్నటువంటి సమయంలో తిరువాయూరు వెళ్ళారండి. అక్కడ మనకి సంగీత జగద్గురువుగా ప్రసిద్ధికెక్కినటువంటి త్యాగరాజస్వామి వారిని దర్శించారు. వీళ్ళందరూ సమకాలికులండి. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి. అక్కడ త్యాగరాజస్వామి వారిని దర్శించారు. అక్కడ ధర్మ సంవర్ధిని అమ్మగారి యొక్క ఆలయంలో త్యాగరాజస్వామి వారి ఎదురుకుండా కూర్చొని మధ్యమావతి రాగంలో ధర్మ సంవర్ధిని అనేటువంటి కృతి గానం చేస్తున్నారు. అద్భుతం అసలు. అది త్యాగరాజ శిష్యులు విని ఆయన తమ గురువు గారి గృహానికి అయ్యా మీరు ఇంటికి కూడా రండి అని చెప్పి పిలిచారు త్యాగరాజు గారి ఇంటికి. ఆ రోజు త్యాగరాజస్వామి వారి ఇంట్లో శ్రీరామాయణ పారాయణ జరుగుతుంది. ముత్తుస్వామి దీక్షితుల వారు త్యాగరాజు వారి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో దీక్షితుల వారికి త్యాగరాజు వారు సాదరమైనటువంటి స్వాగతం, ఒక అద్భుతం. ఆ దృశ్యాన్ని తలుచుకుంటుంటేనే ఆయన సాదరమైన స్వాగతం చెప్పారు. అప్పుడు త్యాగరాజు గారు ఆయన శిష్యులు భైరవి రాగంలో కొలువై ఉన్నాడే అనేటువంటి కృతిని ఆ కీర్తనని గానం చేశారు. శ్రీ త్యాగరాజు అప్పుడు కోరాట దీక్షితుల వారిని రాయమని చెప్పు కీర్తన కోరితే అప్పుడు ఆయన శిష్యులు మామవ పట్టాభిరామ అని రాముల వారి మీద మాం అవ అంటే రక్షించు, పట్టాభిరామ అనేటువంటి ఒక శ్రీరామ కీర్తనని అద్భుతంగా త్యాగరాజ స్వామి వారి ఎదురుకుండా దీక్షితుల వారు రచించారు అని చెప్పి వారిద్దరూ కలిసి పాడారట ఆ కీర్తన. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విని పరవశించిపోయారట. ఇంకా అలాగే శ్యామశాస్త్రి గారితో కూడా సన్నిహితులండి ముత్తుస్వామి దీక్షితుల వారు. తంజావూరులో ఉన్నటువంటి సమయంలోనే దీక్షితుల వారు వీరిని శ్యామశాస్త్రి వారు వచ్చి తరచూ కలుసుకునేవారు. ఇరువురికి బాగా స్నేహం. శ్యామశాస్త్రి గారి కుమారుడు సుబ్బరాయ శాస్త్రి, ఆయన దీక్షితుల వారి దగ్గర శిష్యుడయ్యాడు. చూడండి, తండ్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు శ్యామశాస్త్రి గారు, కానీ శ్యామశాస్త్రి గారు ఒరే నువ్వు నా దగ్గర కాదు దీక్షితుల వారి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోరా అని చెప్పి సుబ్బరాయ శాస్త్రిని శ్యామశాస్త్రి గారు దీక్షితుల వారి దగ్గరికి పంపించారు. దీక్షితుల వారి దగ్గర శ్రీరంజని రాగంలో వారి నాన్నగారు రచించినటువంటి నౌకావర్ణం అనేటువంటి చరణాన్ని ఒకదాన్ని రచిస్తే అద్భుతమైన విషయం మీకు చెప్తున్నాను. దీక్షితుల వారు యొక్క నాన్నగారు ఒకటి రాశారు పల్లవి, దీక్షితుల వారు ఒక చరణం రాశారు, రామస్వామి గారు ఒకటి, ఈయన చరణం రాశారు, శ్యామశాస్త్రి గారు ఇంకో చరణం రాశారు. అంటే ఒకే కీర్తన ఎలా ఎలా వచ్చిందో చూడండి, త్రివేణి సంగమం లాగా. మళ్ళీ చిన్నస్వామి దీక్షితుల వారు ఉన్నారే, వాళ్ళ అబ్బాయి 4వ చరణం రాశారు. ఇలా అద్భుతమైనటువంటి కీర్తన ఒకటి ఈ వాంగ్మయ ప్రపంచంలో వెలిసింది శ్యామశాస్త్రి గారితో పాటుగా దీక్షితుల వారి యొక్క కీర్తన. తమిళనాడుకి సమీపంలో అక్షయలింగ విభో అనేటువంటి కృతి, ఇది దీక్షితుల వారు పాడుతుంటే ఆలయం తలుపులు తమంతట తామే తెరుచుకునేటండి. అంటే వారి జీవితంలో ఇలా మహిమలు జరిగినటువంటి సంఘటనలు. ఎందుకంటే ఆ పూజారి అన్నట్ట ఇంకా స్వామివారికి సమయం అయిపోయింది ఇక వెళ్ళండి అని, స్వామివారు నాకు కనపడతారులే అని అక్షయలింగ విభో అని మొదలు పెట్టేట. త్యాగరాజ స్వామి వారి జీవితంలో కూడా మనకు తెలుసు కదా, తెర తీయగరాదా అని చెప్పి
స్వామివారు పాడారు కదా, స్వామివారు వెంటనే సాక్షాత్కరించిన సంఘటన. ఇట్లా దీక్షితుల వారి జీవితంలో చాలా 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 చెప్పుకుంటూ పోతుంటే మనకు చాలా ఉన్నాయి. చివరికి ఆ మహానుభావుడి యొక్క ఆ చిట్ట చివరి కీర్తన అండి, ఆ ఆలాపన ఎలా జరిగిందంటే, ఈ మధ్య కూడా మనం భార్య విషయంగా కూడా ఒకటి చెప్పుకోవాలండి. పరమ దరిద్రం. ఎందుకంటే సరస్వతి ఉన్న చోట, ఎందుకంటే దాదాపు చాలామంది లక్ష్మీ లేక చాలామంది బాధపడుతుంటారు. ఇట్లా శిష్యులతో ఉన్నప్పుడు వీరు కూడా కొంత పరమ దరిద్రాన్ని అనుభవించారు. అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆ భార్య, ఏమండి ఇలా ఉంది, మీరు చేయలేరా, అమ్మని కొలుస్తుంటారు కదా, శ్రీలక్ష్మిని కొలుస్తుంటారు కదా అని అంటే, దీక్షితుల వారు హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి అనేటువంటి కీర్తన పాడారు. కీర్తన పాడితే వెంటనే శ్రీ మహాలక్ష్మి సకల ఆభరణ భూషితగా శ్రీ దీక్షితుల వారి యొక్క భార్యకి స్వప్నం ఇచ్చి, స్వప్నంలో కనిపించి మొత్తం ఆభరణాలు ఒంటి మీద వచ్చేటట్లుగా, ఎన్ని ఆభరణాలు ఉన్నాయో ఐశ్వర్యం కొలిపేటువంటివి అన్నిటిని అనుగ్రహించిందట. అప్పుడు నిద్ర లేచిన తర్వాత భర్త గారికి ఈ జరిగిన స్వప్న వృత్తాంతాన్నంతా భార్య చెప్తే, మంగళదేవతయ త్వయ బహుమానితోహం అనేటువంటి కృతిలో దీక్షితుల వారు కృతజ్ఞత కూడా చెప్పారు అమ్మవారికి. ఇలా ప్రతి కీర్తన దాదాపుగా ఒక్కొక్క ఇతివృత్తంతో దీక్షితుల వారి జీవితంలో మనకు కనిపిస్తుంటుంది. ఒక్కసారి ఎట్టైపురం అని ఇందా చెప్పుకున్నాం చూడండి, వర్షాలు లేకపోవడం. ఆ ఎట్టైపురానికి వచ్చినటువంటి సమయంలో మామూలుగా నిద్ర లేచి పొద్దున్నే కార్యక్రమాలు అవన్నీ నిర్వర్తించి అనుష్ఠానం ప్రారంభిస్తూ పోతుంటే ఎట్టైపుర రాజుగారు పరుగున వచ్చేట. అంతటి రాజు భటుల్ని పంపించకుండానే తనే పరుగున దీక్షితుల వారు ఏదైతే వసతి గృహంలో ఉన్నారో ఆ వసతి గృహానికి వచ్చి, అయ్యా నా దగ్గర ఒక ఏనుగు ఉందండి, బ్రహ్మాండమైన ఏనుగు, అది గాంగేయుడండి దాని పేరు, అంటే భీష్మాచార్యుల వారి పేరు పెట్టాడు. గాంగేయుడండి, అది రోజు మేము చెప్పిన మాట అనేది మాకు లొంగి ఉండేది, అది మత్త గజంలాగా ఎవ్వరు చెప్పినా వింటలేదండి, ఘింకారం చేస్తోంది, అది ఎట్లా పడితే అట్లా తిరుగుతోంది, దాన్ని ఎలా కట్టడి చేయాలో మాకు తెలియటం లేదు అని ఎట్టైపుర మహారాజు గారు స్వయంగా చెప్తే, ఇదేదో అశుభ సూచకంగా నేను భావిస్తున్నాను అని చెప్పారట. అప్పుడు ఇట్లా అన్నారట దీక్షితుల వారు, నేను చూసుకుంటానులే అని అభయం ఇచ్చినట్టుగా అనుష్ఠానం ప్రారంభించారు. అన్నపూర్ణాదేవి ఉపాసకులండి, ఈయన అంటే బాలాంబ ఉపాసకులు కదా, అందువల్ల తేజో దర్శనం, అన్నపూర్ణాదేవి యొక్క తేజో దర్శనం ఒక్కసారి అనుష్ఠానంలో వీరికి కనపడింది. అవతలమే ఏనుగు విజృంభిస్తోంది. నవావరణ పూజలన్నీ చేశారు చక్కగా. పున్నాగ వరాలి రాగంలో ఏహి అన్నపూర్ణే సన్నిధేహి సదాపూర్ణే సువర్ణే చిదానంద విలాసిని అనేటువంటి రాగాన్ని మొత్తం పాడారు. అది ఆయన యొక్క ఆఖరి కృతి. ఇక శిష్యుల్ని పిలిచారు. ఈ కీర్తన పాడేసిన తర్వాత పిలిచి, ఒరే నేను రాసిన కీర్తన ఉంది కదా, మీనాక్షి మే ముదం దేహి, ఈ కీర్తన మీరు పాడుతూ ఉండండి నేను చెప్పేదాకా. వాళ్ళు అలా పాడుతూ ఉన్నారట. మీనాక్షి మే ముదం దేహి అంటే, అమ్మా నాకు సంతోషాన్ని ప్రసాదించు, ఆనందాన్ని ప్రసాదించు, బ్రహ్మానందాన్ని ప్రసాదించు, అర్థం అది. మీనాక్షి మే ముదం దేహి. ఈ పల్లవిలో మీనలోచని పాశమోచని, మీనలోచని చదివారు, పాశమోచని పాశములన్నింటినీ విడిపించేటువంటి దానా, పాశమోచని అని శిష్యులు చదువుతూనే ఉన్నారు. ఆయన చేతులు జోడించారు, కళ్ళు మూసుకున్నారు, శివే పాహి అని అంటున్నారు. బ్రహ్మరంధ్రం నుంచి భేదించుకొని ఈ లోకం నుంచి దీక్షితుల వారు నిర్గతులయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఏనుగు కూడా శాంతించింది. అందుకోసం చెప్పే మీకు ఈ సంఘటన అంటే శ్లోకానికి సూచకంగా అనమాట అండి. ఏనుగు అప్పటి వరకు ఘీంకారాలు చేసినటువంటి ఏనుగు అప్పుడు శాంతించింది, గజశాలకి మళ్ళీ తిరిగి వచ్చింది. అంటే లోకంలో ఒక అశుభం జరగబోయేటప్పుడు, అంటే లోకంలో తట్టుకోలేని సంఘటన జరిగినప్పుడు కొన్ని జంతువులు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అప్పటిదాకా మౌనంగా ఏమీ తెలియదనిలాగా అది గజశాలకు వెళ్ళిపోయింది. దీక్షితుల యొక్క ఆ దహన సంస్కారం జరిగిన చోట బృందావనం ఈ రోజుకి కూడా నిర్మించబడింది. నేటికి కూడా అది దర్శనీయంగా ఉంది. ఇది దీక్షితుల వారి యొక్క సమాధి. ఎక్కడుందండి ఇది? మనకి ఆ ఎట్టాయపురం తూత్తుకూడి జిల్లా తమిళనాడులో అక్కడే ఉంది. అక్కడ దీక్షితుల వారు ఆ రకంగా సమాధి చెందారు. ఇక మనం ఈ దీంట్లో వాతాపి గణపతిం భజే చెప్పుకోకపోతే మనకి పరిపూర్ణంగా ఉండదు.
అసలు వినాయక చవితికి ఆ కీర్తన లేకుండా జరగదు అవును కార్యక్రమం. కాదండి. అందువల్ల వాతాపి గణపతిం భజే అనేటువంటి ఆ ప్రముఖమైనటువంటి ఆ కీర్తనలో ఉండేటువంటి విశేషాలు కొన్నింటిని ఆ అమ్మ దయతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మీ యొక్క అనుమతితో. భలేవాళ్ళు, అసలు మా అదృష్టం అది, మీరు ఆదేశించాలి. అందరికీ తెలిసినటువంటి కీర్తనే వాతాపి గణపతిం భజేహం. భజేహం అనాలి. అయితే ఆ హంసధ్వని రాగం అండి, ఇది వీళ్ళ నాన్నగారు స్వయంగా సృష్టించారు. రామస్వామి గారు లోకంలో సృష్టించారు ఆయన, రామస్వామి దీక్షితుల వారు. దానిలో తన నాన్నగారి పేరు, గురువు గారి పేరు శాశ్వతంగా ఉండేటట్లుగా హంసధ్వని భూషిత హేరంబం అని చెప్పి ఈ వాతాపి గణపతిం భజేహం. అయితే పలికేటప్పుడు ఏంటంటే మన వాళ్ళు గాయకులందరూ కూడా వాతాపి గణపతిం భజే హం అంటారు. హం అనకూడదండి, భజే అహం. భజే అహం అక్కడ ఏంటంటే ఆ మధ్యలో అవగ్రహం అంటారండి, దాన్ని అకారం గుర్తు, భజేహం అనాలి. అయితే పలకటంలో మరి అక్కడ స్వరగతులు ఏముంటాయో అందుకని భజే అంటారు, హం అంటారు. హం తర్వాత వారణా అని ఆపుతారు, వారణాస్యాం అనాలండి. భజేహం వారణాస్యాం. వారణము అంటే ఏనుగు అడ్డు లేకుండా పోయేటువంటిది, వారణ ప్లస్ ఆస్యం అంటే ముఖము కలిగినటువంటి వాడ. కానీ వారణా దగ్గర ఆపుతారు గాయకులు, శమ్మని విడిగా పలుకుతారు. అంటే సాహిత్యం మనం తెలుసుకోవటం కోసం మనం చెప్తున్నాం. వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. సరే, ఇంతకీ వాతాపి అంటే ఏంటి? ఈ వాతాపి అంటే చాలామంది అనేది ఏంటంటే ఈ ప్రస్తుతం ఈ బాదామి అని మన కర్ణాటకలో అంటున్నారండి దీన్ని. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీనికి దగ్గరలో అగస్త్యుడి యొక్క సరస్సు కూడా మనకు కనపడుతుంది. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అగస్త్య మహర్షి అన్నాడు కదా. అందువల్ల అగస్త్యుడు పూజించినటువంటి గణపతి కాబట్టి, ఆ కర్ణాటక జిల్లాలో వాతాపికి చెందినటువంటి గణపతి కాబట్టి వాతాపి గణపతి అని అన్నారు. తర్వాత పల్లవరాజులు చాళుక్యుల మీద దండయాత్రకి వెళ్ళినటువంటి సమయంలో ఆ వాతాపిలో ఉన్నటువంటి ఆ గణపతి విగ్రహాన్ని ఇదిగో బాదామి నుంచి తీసుకొచ్చి మళ్ళీ తిరువారూరు గుడిలో ప్రతిష్ఠింప చేశారు. అందువల్ల ఆ గుడిలో ఆ లింగం ఉన్నప్పటికీ, ఆ స్వామివారి యొక్క విగ్రహం ఉన్నప్పటికీ, వాతాపి గణపతి ఉన్నప్పటికీ వాతాపి గణపతి అని ఆ ప్రదేశం కలిసి వచ్చేటట్లుగా దీక్షితారు వారు వాతాపి గణపతి అన్నారు అని రహస్యం ఉంది వెనకాల అని ఒకటి. అంటే రెండు రకాలుగా చెప్తారండి. కంచి స్వామి వారు అలాంటిది ఏమీ లేదు అంటారు, ఆయన నడిచే దేవుడు, అసలు ఇక్కడే ఉంది అది అని ఆయన చెప్పారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు అసలు ఈ వాతాపి అంటే ఈ చెప్పేటువంటి అర్థాలు కాదు అసలు అవి. వాతం పిబతి, మనం కుండలిని శక్తి ఏదైతే ఉందో మూలాధార క్షేత్ర స్థితం అంటారు కదా, ఇక్కడి నుంచి ఆ వాయువుని పిబతి పీల్చేటువంటి వాడు, ఆ సహస్రారం వరకు పీల్చేటువంటి వాడు వాతాపి. అందువల్ల ఆయన వాతాపి గణపతి అయ్యారు అని సామవేదం షణ్ముఖ శర్మ గారు దీనికి అన్వయించారు. అంత గొప్ప కీర్తన అండి ఇది. అందులో భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం. భూతాది అని సరే భూతములు మొదలైనటువంటి చేత సేవించబడిన చరణం అంటే భూతాలంటే మనం అండి. శివుణ్ణి కూడా భూతాధీశుడు అంటారు కదా. కాబట్టి అటువంటి వాళ్ళ చేత పూజించబడినటువంటి చరణములు కలిగిన వాడా అంటూ వీతరాగిణం అంటాడు. ఇక్కడ చాలా విశేషం. ఆయన దగ్గర ఎన్ని ఐశ్వర్యాలు ఉండని గణపతులు 32, 64, 16, 8. ఈయన కూడా అన్ని కీర్తనలు రాశారు మహానుభావుడు. 32 సుమారుగా 32 కీర్తనలు 32 గణపతుల మీద ముత్తుస్వామి దీక్షితుల వారు రాశారు. ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ వీతరాగినం, వాటి మీద స్పృహ లేకుండా ఉంటాయా అంటే అలా ఉండమని భక్తులకు కూడా ఉపదేశించేటువంటి వాడు వాతాపి గణపతి అని అంటూ, ఇక్కడ మళ్ళీ ఈ వాతాపి అనేటువంటి పేరు రావటానికి మూలకారకుడైనటువంటి వాడు అగస్త్య మహర్షి కదా, ఆయన్ని కూడా తలుచుకోవాలి కదా. అందుకని ఆయనకు కూడా శాశ్వతత్వం కలగచేస్తూ పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం. కుంభ సంభవ, కుంభ అంటే కొండ, కొండలో నుంచి పుట్టినటువంటి వాడు అగస్త్యుడు. కాబట్టి పూర్వము ఈ అగస్త్యుడు మొదలైనటువంటి మునుల చేత పూజించబడినటువంటి వాడు త్రికోణ మధ్యగతం. ఆ పూజా విధానాల్లో నవావరణం వీటిల్లో త్రికోణం అని ఉంటుంది. ఆ త్రికోణ మధ్యంలో ఉండేటువంటి వాడు గణపతి. అంటే చెప్పాను ఇందాక, ప్రతి కీర్తన కూడా శ్రీ విద్యా విలసితం. ముత్తుస్వామి దీక్షితుల వారిని అర్థం చేసుకోవాలంటే శ్రీ విద్య ఉపాసన తెలియంది, అది గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి వాడు ఆయన అర్థం చేసుకోలేడు, ఆయన గురించి రాయలేడు.
త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం. విష్ణువు మొదలైనటువంటి వాళ్ళందరూ పూజించినటువంటి గణపతికి నేను నమస్కారం చేస్తున్నాను. విష్ణువు నమస్కారం చేయటం ఏంటంటే, మనం రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క దాంట్లో మనం ప్రస్తావించుకున్నాం, శివుడు కూడా పెళ్లి సమయంలో పూజ చేశాడని. ఎందుకనంటే విఘ్నాల్ని పోగొట్టేటువంటి పదవి ఈయనకి ఇచ్చారు. ఆయన ఓంకార స్వరూపుడు కదా. వక్రతుండం అంటే వంకరల్ని పోగొట్టేటువంటి తొండం కలిగినటువంటి వాడు. వంకరలు అంటే విఘ్నాలండి, లోకంలో వంకర దోవలో వెళ్ళేటువంటివి. కాబట్టి విఘ్నదేవత అంటూ ఒక పదం ఉంది. కాబట్టి ఆ పదవిలో ఉన్న వాళ్ళని అందరూ గౌరవించాలి. కాబట్టి పూజ చేయటం అంటే అర్థం ఏంటంటే గౌరవించటము అని అర్థం. ఇప్పుడు ఒక పదవిలో మనకంటే వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని ఉండొచ్చు, లౌకికంగా అన్వయం చేసుకుందాం. కానీ మనం వెళ్ళి ఏం చేస్తాము? నమస్కారం పెడతాం. అరే మనకంటే తక్కువవాడా అని కాదు, అక్కడ ఏమిస్తున్నాం? మనము గౌరవం ఇస్తున్నాం. కాబట్టి పూజ అనే పదానికి గౌరవము అనేటువంటి అర్థం కూడా ఉంది. అందుకే మురారి ప్రముఖ, విష్ణువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యుద్ధానికి వెళ్ళే సమయంలో కూడా ఆ నరసింహస్వామి అవతారంలో ఉన్నప్పుడు కూడా ఈయన్ని తలుచుకొని వెళ్ళారని ఇంకొక పురాణంలో ఉంది. వినాయకుడిని తలుచుకొని వెళ్ళారు అని చెప్పి. చివరికి మహిషాసుర మర్దన సమయంలో అమ్మవారు కూడా వినాయకుడిని తలుచుకొని వెళ్ళిందిట. ఎందుకంటే విఘ్న నివారకుడైన ఆ పదవిని గౌరవించారు అందరూ. అందువల్ల వినాయకుడి యొక్క విగ్రహం, ఆ రూపం అంత ప్రముఖమైనటువంటిది. అందువల్ల ఆ దయ విషయాన్ని దీక్షితుల వారు మనకి ప్రముఖంగా నొక్కి చెప్తున్నారు. మురారి ప్రముఖాది ఉపాసితం మూలాధార క్షేత్రస్థితం. ఆ మహానుభావుడు మూలాధారంలో ఉన్నాడు. కాబట్టి అందువల్ల అందరూ కూడా ఆయన్ని గౌరవించవలసిందే అని చెప్తూ, పరాది చత్వారి వాగాత్మకం, పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి 4 అంటే వైఖరి అంటే ఇప్పుడు మనం మాట్లాడేటువంటి దాన్ని వైఖరి వాక్ అంటారు. పరావాక్ అంటే లోపల ఉండేటువంటిది, కేవలం ఎవరో ఋషులు మాత్రమే తెలుసుకునేటువంటిది, భావం చేత కొంతమంది తెలుసుకునేటువంటివి. అటువంటి రూపంలో ఉండేటువంటి వాడు. వాక్కు అని అంటే మనం చెప్పుకున్నాం అగ్నితోటి సంయోగం చెందేటువంటిది. కాబట్టి ఆ వాక్కు మనకి బయటికి రావటానికి, ఆయన స్మరణ చేయటానికి మన అనుగ్రహించేటువంటి వాడు ఆ పశ్యంతి మధ్యమ వైఖరికి అధిష్టాతృ దేవత అయినటువంటి వినాయకుడిని నేను చెప్తూ చిట్ట చివర హంసధ్వని భూషిత హేరంబం అంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది. హంసధ్వని అంటే హంసధ్వని అనేటువంటి రాగంతో అలంకారం చేయబడినటువంటి వినాయకుడని ఒక అర్థము. హేరంబుడు అనేటువంటి పదం ఇక్కడ చాలా విశిష్టంగా మహానుభావుడు వాడాడండి. ఎందుకంటే హేరంబుడు అంటే రుద్రుని సమీపంలో ఉండేటువంటి వాడిని హేరంబుడు అంటారు. కాబట్టి ఇక్కడ శివోపాసన, అమ్మవారి ఉపాసన, శ్రీ విద్యోపాసన, వినాయకోపాసన అంటే ఒక్క కీర్తన చూడండి ఎంతమంది విశేషాలు వచ్చేటట్లుగా అద్భుతంగా దీక్షితారు వారు మనకి రాశారు. ఇట్లా ఆయన ప్రతి కీర్తన ఎన్ని కీర్తనలు చూడొచ్చండి. ప్రతి కీర్తనకి మనం దాదాపుగా 1-2 గంటలు ఒక్కొక్క కీర్తన పడుతుంది. ఆయన మొట్టమొదటి కీర్తన నుంచి మనం మొదలు పెడితే చిట్ట చివరి కీర్తన. మొన్న మేము శృంగేరి వెళ్ళామండి. శృంగేరి వెళ్తే అక్కడ స్వామివారు ఆ మాట చెప్తుంటే మా గుండె జల్లుమనింది. నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. దీక్షితుల వారు చిట్ట చివరి కీర్తన నా చేత భారతీ మధ్యషణ జాఢ్యాపహే అని రాయించారు. వారి యొక్క చిట్ట చివరి కీర్తన మేము రాసింది 429వ కీర్తన కింద మేము రాసుకున్నాం. చూడండి, అంటే భారతీ మధ్యషణ జాడ్యాపహే. అక్కడ శ్రీ 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 విధుశేఖర భారతీయానంద స్వామి వారు అన్నారన్నమాట. చూసారా చిట్ట చివరి కీర్తన ఏమొచ్చిందో? భారతీ తీర్థస్వామి. అందులో భారతి అంటే ప్రపంచంలో మనకు తెలియదండి. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క దాంతో అనుబంధంతో ఉంటుంది. ఈ 4వ సంపుటం అక్కడ భారతీ తీర్థస్వామి వారి యొక్క సన్నిధిలో ఆవిష్కరణ కావాలి. అందుకే భారతీ తీర్థస్వామి వారికి సంబంధించినటువంటి కీర్తన అసలు మేము ముందు అసలు ఏమో అనుకోలేదండి. మేము అంటే దైవ ప్రచోదనాలు ఏ రకంగా ఉంటాయో మీకు నేను చెప్పడానికి నాకు హృదయం అక్కడ చాలా జల్లుమందండి. ఆఖరి భావం భారతీ మధ్యషణ జాడ్య శృంగేరిలో. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటాం చూడండి, చెట్టు చివర యాకుందేందు తుషారహార ధవలాలో మనం నిశ్శేష జాడ్యాపహ అంటాం. యాకుందేందు తుషారహార ధవల, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన.
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ అని మనం చెప్పుకుంటాం కదండి. అక్కడ నిశ్శేష జాడ్యాపహ అంటే లోపల ఏమాత్రం మాంద్యం ఉన్నా సరే, అంటే చూడండి, పుస్తకం తీసుకోవాలనుకుంటాం, ఏం కూర్చుంటానులే అబ్బా. సంగీతం మొదలు పెట్టాలనుకుంటాం, ఏం మొదలు పెడతానులే అబ్బా. టైప్ చేయాలనుకుంటాం, అబ్బా నొప్పులు పుడుతున్నాయి, ఇంకొద్దులేరా అబ్బా. దీన్ని జాడ్యం అంటారండి. నీకు జాడ్యం పట్టిందిరా అంటాం చూడండి. అంటే మందకొండితనం. అమ్మని గనక ప్రార్థిస్తే భారతీదేవి రూపం, ఆ భారతీదేవిని ప్రార్థిస్తే, సరస్వతీదేవిని ప్రార్థిస్తే ఆ జాడ్యాల్ని పోగొడుతుందట. అందుకే నిశ్శేష జాడ్యాపహ. ఆ కీర్తనతోటే మేము 4వ సంపుటం కూడా ముగించాం. భారతీ మధ్యశనా జాడ్యాపహే. ఆ ముత్తుస్వామి దీక్షితుల వారు ఆ చక్కగా రాసినటువంటి ఆ కీర్తనలో ఉన్న భారతి మనల్ని ఈ మన సత్య ఈ సనాతన ధర్మ వాహిక చూస్తున్నటువంటి వారిని అందరినీ కూడా రక్షించి చక్కటి సంపదలతో పాటు విద్యని కూడా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇది మా అదృష్టం. ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి విశేషాలు ఎన్నో చెప్పారు ముత్తుస్వామి దీక్షితుల గురించి. మాకు తెలియదు అసలు వాతాపి గణపతం భజే గురించి ఇంత వివరణాత్మకంగా నాకైతే తెలియదు. నేను ఇంకోటి ఏం తెలుసుకున్నానంటే వక్రతుండం అంటే తొండం వంకరగా ఉంటుందేమో అనుకున్నా. మీ నుంచి నేను తెలుసుకుంది ఏమిటంటే వంకరగా అడ్డుపడేటువంటి విఘ్నాలు తొలగించేస్తాడు ఆయన. అందుకని పెట్టాడు, నేను తొలగిస్తాను రా అని చెప్పడానికి. ఇంత అద్భుతంగా మాకు ఇన్ని విశేషాలు అసలు మీకు సదా కృతజ్ఞతలే ఉంటాం. మాకు మీ పునర్దర్శనం కావాలి కానీ తొందరలో ఇబ్బంది పెట్టం, అంతవరకు మా తరఫున హామీ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఈ ప్రోత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మరిన్ని మంచి సత్సంగాలు చేసుకుందామని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సత్యానందిరాజు. శ్రీమాత్రే నమః.